Galatians 5th chapter గలతీయులకు రాసిన పత్రిక 5వ and అధ్యాయము verse 6. 6వ వచనము. Faith works by love. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. You say my faith is not at work. నీవంటావు నా యొక్క ప్రేమ అనేది అది కార్యసాధకంగా ఉండలేదు అని. There is faith in you. నీలో విశ్వాసం ఉన్నది, It's not a working faith. కానీ అది కార్యసాధకమైనటువంటి ప్రేమగా లేదు. Faith without works is dead. క్రియలు లేని విశ్వాసం అనేది మృతము. Why? ఎందుకు? There is no love in you. ఎందుకంటే నీలో ప్రేమ లేదు గనుక. With love of God, దేవుని ప్రేమతో you can make faith to work. నీవు ఆ యొక్క ప్రేమను కార్యసాధకంగా చెయ్యగలవు. We see విశ్వాసమును 4 men carried a paralytic patient to Jesus. మనము ఒక 4 వ్యక్తులు కలిసి పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసు యొద్దకు తీసుకురావడం మనం They చూస్తాము. carried him. వారు అతన్ని మోసుకొని వచ్చారు. They heard that Jesus was at a particular house. వారికి వినబడింది యేసుక్రీస్తు ఫలానా చోట ఫలానా ఇంట్లో ఉన్నాడు అని. If they go to Jesus, వారు యేసు యొద్దకు వెళ్తే they will be healed. ఆ వ్యక్తి బాగుపడతాడు. There was a paralytic patient. అక్కడ ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్నాడు. He was weeping. అతను దుఃఖంతో ఉన్నాడు. How can I go to him? నేను ఏ రీతిగా ఆయన యొద్దకు వెళ్ళగలను? But 4 people, they together came to him. కానీ 4 వ్యక్తులు కలిసి ఆయన యొద్దకు వచ్చారు. That patient, when he was crying, ఆ యొక్క రోగగ్రస్తుడైన వ్యక్తి ఏడ్చినప్పుడు, how can I go to Jesus? నేను ఏ రీతిగా యేసు యొద్దకు వెళ్ళాలి, They బాగుపడాలి అని. came forward ఆ 4 వ్యక్తులు ముందుకొచ్చారు. and told him, అతన్ని తీసుకున్నారు. don't cry, don't cry. ఏడవద్దు అని చెప్పి, We are here. మేము ఇక్కడ ఉన్నాము నీకు సహాయకరంగా. They stopped all their work. వారి పనంతా కూడా వారు ఆపేశారు. They stopped to go to their duties. వారి పనులకు వెళ్ళడం మానివేసి They came to him with love. ఆ వ్యక్తి యొద్దకు ఎంతో ప్రేమతో వచ్చారు. All those men together, they came and carried him ఆ 4 వ్యక్తులు కలిసి వచ్చారు. with one heart. With one heart, ఏక మనసుతో వారు they కలిసి వచ్చారు. stepped toward Jesus. వారు యేసు యొద్దకు అతన్ని తీసుకొని వెళ్ళారు. So when they carried him to Jesus, వారు యేసు యొద్దకు ఆయనను తీసుకువెళ్ళినప్పుడు they could not get him into that place where he was standing in a house. యేసు ఏ చోట ఉన్నాడో ఆ ఇంట్లో అక్కడి వరకు వెళ్ళలేని పరిస్థితి ఉంది అక్కడ. Where multitudes of people were there. ఎందుకంటే జన సమూహం అంతా అక్కడ ఉండిపోయింది. He was again crying. మళ్ళీ ఆ యొక్క రోగగ్రస్తుడైన వ్యక్తి How ఏడుస్తున్నాడు. can I go? ఏ రీతిగా నేను వెళ్తాను? No way to go. వెళ్ళడానికి దారేమి కనబడడం లేదు. And when he was crying, ఆ రీతిగా అతను ఏడుస్తున్నప్పుడు they were again telling him, don't cry, don't cry. We will get up to the roof. మళ్ళీ ఆ 4 వ్యక్తులు అంటున్నారు, నువ్వేమి బాధపడకు, మేము పైనకెక్కైనా కానీ మేము ఏ రీతిగానైనా నిన్ను చేరుస్తాము అని. What would the house owners would think? ఆ యొక్క ఇంటి యజమానులు What would they ఏమంటారు? say? వారు ఏమంటారు? They may shout. వారు ఖచ్చితంగా అరుస్తారు. But they were telling, we will bear all those things. కానీ వీరు మాత్రము మేము అవన్నీ భరిస్తాము చేస్తాము అన్నయే చెప్తున్నారు. Do not weep. అంతేగాని నువ్వు ఏడవద్దు, We will help you. మేము నీకు సహాయం They చేస్తాము. get onto the roof వారు ఆ రీతిగా ఆ ఇంటి మీదకు వెళ్ళారు. and pulled out that roof. ఆ యొక్క ఇంటి పైకప్పును అంతటిని కూడా తీసివేశారు. And they put down this man ఆ where రీతిగా Jesus was standing. ఆ రీతిగా ఆ ఇంటి పైకప్పును తొలగించి యేసు సరిగ్గా ఎక్కడ నించున్నాడో అక్కడికి ఆ వ్యక్తిని దించారు. That is love. అది ప్రేమ అంటే. That is how to win a soul. అది ఒక ఆత్మను రక్షించడము అనేది. When Jesus saw their faith, యేసు ఆ వ్యక్తుల యొక్క విశ్వాసంను చూసినప్పుడు, Mark 2nd chapter verse 5 మార్కు సువార్త 2వ అధ్యాయము and verse 5, 5వ వచనము. యేసు వారి విశ్వాసము చూచి, he saw the faith of those 4 men. యేసుక్రీస్తు ఆ 4 వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు. Say, what a faith, what a ఎంత గొప్ప great faith. విశ్వాసము. How did that faith come? ఏ రీతిగా అంతటి విశ్వాసం వారికి They వచ్చింది? had love for him. ఏ రీతిగా వచ్చిందంటే ఆ వ్యక్తి ఎడల వారికి ఉన్న ప్రేమను బట్టే. If you have love for anyone, నీవు కూడా ఏ వ్యక్తి ఎడలైనా ప్రేమను కలిగి ఉంటే you will go to any extent to show your love. నీవు ఎంత వరకైనా కానీ ఆ ప్రేమను చూపించడానికి You వెళ్తావు. will even spend any sum of amount.
నువ్వు ఎంత అయినా గానీ ఆ వ్యక్తి కొరకు ఖర్చు You పెట్టడానికి will not leave that person. అంతేగాని ఆ వ్యక్తిని ఎంత మాత్రం You will విడిచిపెట్టవు. tell that person, I love you. నీవు ఆ వ్యక్తితో చెప్తావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను People అని. say, I love you, but that is not real love. ప్రజలు నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు కానీ You అది cannot నిజమైన ప్రేమ కాదు. spend, to show your love, you can spend any amount of money. నీ యొక్క ప్రేమను కనబర్చుటకు నువ్వు ఎంతనైనా గానీ నిన్ను నువ్వు కోల్పోతావు, ఖర్చు చేసుకుంటావు. Search your heart. నీ హృదయాన్ని పరిశీలించు. Why you are not able to win any soul for God? ఎందుకు నీవు దేవుని కొరకు ఏ ఆత్మను రక్షించలేకపోతున్నావు? You don't have love in your heart. నీ హృదయంలో ప్రేమ లేదు. Many souls are perishing. ఎందరో ఆత్మలు నశించిపోతున్నారు. You don't have love for perishing souls. నీవు నశించిపోతున్న ఆత్మల పట్ల ఎలాంటి భారం కలిగి లేవు. What do we see? మనం ఏం చూస్తున్నాం? St. Paul, he was telling in 1 Corinthians, మొదటి కొరింథీలో పరిశుద్ధుడైన పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు. 13th chapter, 13వ అధ్యాయము 3rd verse. 3వ వచనము. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 3వ వచనము. Love doesn't give up at all. Even if I give all my possessions for poor people, నా యొక్క ఆస్తి అంతటిని కూడా బీదల కొరకు నేను ఇచ్చినా కూడా if there is no love in me, నాలో ప్రేమ లేకపోతే it is in vain. అది కేవలము ప్రయోజనం లేనిది. You need not spend all your possessions. నీవు నీ ఆస్తి అంతటిని ఏమి ఖర్చు చేయాల్సిన If అవసరం there is లేదు. no love in you, నీలో ప్రేమ లేకపోతే God will not accept you. దేవుడు దాన్ని ఎంత మాత్రము అంగీకరించడు. కాబట్టి Love is the Spirit of God. ప్రేమ అనేది దేవుని ఆత్మ. If there is Spirit of God in you, నీలో దేవుని ఆత్మ ఉంటే there will be love in you. నీలో ప్రేమ ఉంటుంది. Even if you allow your body to be burned, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, if there is no charity in you, ప్రేమ లేనివాడనైతే you are vain person. నాకు ప్రయోజనం ఏమీ లేదు, వ్యర్థుడను. 4th verse. 4వ వచనము. Charity suffereth long, ప్రేమ దీర్ఘకాలము సహించును, and charity is kind. దయ చూపించును, Envieth not. మత్సరపడదు. Is there real love in you? నీలో నిజమైన ప్రేమ ఉన్నదా? Jesus saw their faith, యేసుక్రీస్తు ఆ నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసంను చూశాడు. and he has forgiven the sins of this paralytic person, ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క పాపములన్నింటినీ క్షమించాడు and has healed him. మరియు అతన్ని స్వస్థపరిచాడు కూడా. Galatians 6th chapter గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము and verse 2. 2వ వచనము. Bear one another's burden ఒకని భారములను ఒకడు భరించండి, and help one another. ఒకరికొకరు సహాయంగా ఉండండి. Are you bearing another person's burden? నీవు వేరే వ్యక్తి యొక్క భారములను భరించగలుగుతున్నావా? Because you are a selfish person. నీవు ఒక స్వార్థపరుడివి You లేదా are not స్వార్థపరుడివి able to కనుక bear another person's burden. నీవు ఎదుటి వ్యక్తి యొక్క భారమును భరించలేకపోతున్నావు. What do we see about Jesus? మనం యేసు కూర్చి ఏం వింటున్నాము? St. Luke 4th chapter, లూకా సువార్త 4వ అధ్యాయము 18th verse. 18వ వచనము. The Spirit of God is upon me ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, to preach the gospel బీదలకు సువార్త ప్రకటించుటకై, and to heal the brokenhearted. నలిగిన వారిని విడిపించుటకును. To heal the brokenhearted. ఆ యొక్క నలిగిన వారిని Many విడిపించడానికి. people are brokenhearted. ఎంతో మంది నలిగిన హృదయంతో ఉన్నారు. When you pray with great burden, నీవు గొప్ప భారంతో వారి గూర్చి God will ప్రార్థించు. show you who are broken in their hearts. ఆ యొక్క విరిగి నలిగిన వారిని దేవుడు చూపిస్తాడు. God will show them to you. వారిని నీకు దేవుడు చూపిస్తాడు. అటు వారిని When you pray, నువ్వు ప్రార్థించినప్పుడు God will help you how to heal them, how to save them, వారిని ఆ నలిగిపోయిన వ్యక్తులను ఏ రీతిగా రక్షించాలి, how సహాయం చేయాలని దేవుడు to చూపిస్తాడు. bring them to Jesus. వారిని ఏ రీతిగా దేవుని దగ్గరకు తీసుకురావాలి. May God speak to you through this word. దేవుడు ఈ వాక్కు ద్వారా నీతో మాట్లాడును గాక.